హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్ డిఎస్ రాసే అభ్యర్థుల కోసం 8th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ అండ్ గ్రామర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లెసన్స్ సంబంధించి కంప్లీట్గా వొకాబులరీ గ్రామర్ నేర్చుకోవడం జరిగింది. ఈరోజు 5th లెసన్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నా ఛానల్లో 3rd, 4th, 5th, 6th, 7th క్లాసెస్ సంబంధించి అన్ని లెసన్స్ యొక్క గ్రామర్ అండ్ వొకాబులరీ అందుబాటులో ఉన్నాయి. వాటి యొక్క ప్లేలిస్టులు కూడా నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతుంది, తప్పనిసరిగా వాచ్ చేయండి. అయితే నేను ప్రతి క్లాస్ సంబంధించి వొకాబులరీ గ్రామర్ చెప్పేటప్పుడు జస్ట్ వాటి టెక్స్ట్ బుక్లో ఉన్న వాటి క్వశ్చన్స్కి ఆన్సర్సే కాకుండా వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్రామర్ సంబంధించిన రూల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరిగింది, డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనము 5th లెసన్ ఏంటంటే 8th క్లాస్లో ద సమ్మిట్ విత్ ఇన్ అనే లెసన్లో మనకి ఏమి ఇచ్చినది ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఈ లెసన్లో స్టార్టింగ్లో మనకి ఏమించిందంటే కొన్ని ఫ్రేజెస్ ఇచ్చి వాటి మీనింగ్స్ ఆధారంగా కొన్ని కాన్వర్జేషన్స్ ఇచ్చి అందులో కొన్ని డాష్లు ఇచ్చి ఆ డాష్లని ఆ ఫ్రేజెస్ని సరిపడే ఆ డాష్లకు సరిపడే మీనింగ్ సరిపడే ఫ్రేజెస్ని ఫిల్ చేయమని ఇవ్వడం జరిగింది. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కొన్ని ఫ్రేజెస్ని చూద్దాం. ఫస్ట్ ఏంటి, అట్ ఇట్స్ బెస్ట్ అన్నాడు. అట్ ఇట్స్ బెస్ట్ అంటే అట్ ఇట్స్ బెస్ట్ ఫార్మ్ అండ్ అపీరెన్స్ అంటే బాగా హై లెవెల్లో ఉత్తమంగా కనబడ్డాం. ఆ దానిని ఏమంటాం, అట్ ఇట్స్ బెస్ట్ అని అంటాం. ఓకేనా? అట్ రిస్క్ అంటే డేంజర్లో ఉండడం, ఇన్ డేంజర్, ప్రమాదంలో ఉండడం అని అర్థం. అట్ హిజ్ బెస్ట్ ఆర్ అట్ హిజ్ వరస్ట్ అంటే అట్ హిజ్ బెస్ట్ అంటే ఉత్తమమైన పెర్ఫార్మెన్స్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ అర్థం. అట్ హిజ్ వరస్ట్ అంటే బాగా హీనంగా ఉన్నటువంటి, బెస్ట్ కానిటువంటి ప్రదర్శన. ఓకేనా? ఉత్తమ ప్రదర్శన కానిది. ఓకేనా? నెక్స్ట్, అట్ హ్యాండ్ అంటే క్లోజ్ ఇన్ టైమ్ అబౌట్ టు హ్యాపెన్ అంటే దగ్గరలో, సమీపములో. అర్థందా? దగ్గరలో, సమీపములో అనే మీనింగ్లో అట్ హ్యాండ్ అనే ఫ్రేజ్ యొక్క మీనింగ్ రావడం అనేది జరుగుతుంది. సో ఇంతవరకు టెక్స్ట్ బుక్లు ఇచ్చినవి ఇవి. వీటి ఆధారంగా మాత్రం వాడు ఇచ్చిన డాష్ని ఫిల్ చేయమన్నాడు. అట్ హ్యాండ్, అట్ వన్స్, అట్ ఆల్, అట్ ఏ లో ఎబ్బు, అట్ ఫస్ట్ సైట్ అని. సో అట్ హ్యాండ్ అంటే సమీపంలో, దగ్గరలో అని మీనింగ్. అట్ వన్స్ అంటే వెంటనే, ఇమీడియట్లీ అని మీనింగ్. అట్ ఆల్ అంటే ఇన్ ఎనీ వే, టు ఎనీ ఎక్స్టెంట్ అంటే ఏ విధంగా అయినా మీనింగ్ అనమాట. ఏ విధంగా అయినా అలా కాదు అని. నాట్ అట్ ఆల్ అంటాం. నాట్ అట్ ఆల్ అంటే అలా కాదు, అది సరికాదు అని మీనింగ్ రావడం. ఓకేనా? ఏ విధంగా అయినా, టు ఎనీ వే, టు ఎనీ ఎక్స్టెంట్, ఇన్ ఎనీ వే అని మీనింగ్. అంటే లో ఎబ్ అంటే డిప్రెస్డ్ స్టేట్ అంటే హీనంగా అంటే బాగా నిరుత్సాహంగా ఉండే స్థితి, అనగారిన స్థితి, దానినే అట్ లో ఎబ్ అంటాం. డిప్రెస్డ్ స్టేట్. అట్ ఫస్ట్ సైట్ అంటే చూసిన మొదట్లోనే, తొలి చూపులోనే అర్థం. అట్ ఫస్ట్ సైట్. ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని డాష్లు ఇచ్చి ఈ ఫ్రేజెస్ చూడండి. ఇవి అట్ హ్యాండ్ దగ్గర నుంచి అట్ ఫస్ట్ సైట్ వరకు ఉన్నటువంటి వీటిలో ఫిల్ చేయమన్నాడు. దానికి ఏ సూటబుల్ అయితే ఆ ఫ్రేజ్ని చూద్దాం. టీచర్ అన్నాడు, యు ఆర్ అవే ఫ్రమ్ స్కూల్ వితౌట్ పర్మిషన్ అంటే పర్మిషన్ లేకుండా నువ్వు స్కూల్కి దూరంగా ఉన్నావు, స్కూల్కి రాలేదు. గో టు ద ప్రిన్సిపల్ అండ్ డాష్ అండ్ సబ్మిట్ యువర్ ఎక్స్ప్లెనేషన్. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అండ్ సబ్మిట్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి, వెంటనే నువ్వు స్కూల్కి రాకుండా దూరంగా ఉన్నావు, స్కూల్కి రాలేదు, వితౌట్ పర్మిషన్ అంటే పర్మిషన్ లేకుండా నువ్వు ఉండిపోయావు, కాబట్టి వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి నీ యొక్క ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేయని అన్నాడు. కాబట్టి వెంటనే ఏమొస్తుంది ఇక్కడ, అట్ వన్స్. పీపుల్ అన్నాడు, స్టూడెంట్, యాస్ మేడం బట్ వుడ్ యూ హెల్ప్ మీ రైట్ ఇన్ ఫస్ట్. సో ఆ ఎక్స్ప్లెనేషన్ నాకు రాయడానికి మీరు సహాయం చేస్తారని అడిగాడు. సో ఇది అవసరం లేదు, ఇక్కడ మన మీనింగ్ ఏంటంటే అట్ వన్స్. నెక్స్ట్ రెండోది, అరుణ్కి ఇలాకి కాన్వర్జేషన్ అవుతుంది. అరుణ్ ఏమన్నాడు, ఆర్ యూ అన్వెల్, బాగున్నావా, బాగులేవా, నీకేమైనా ఇబ్బందిగా ఉందా. ఇలా ఏమన్నది, నో నాట్ అట్ ఆల్, అదేమి కాదు బాగానే ఉన్నానని. వై డూ యూ ఆస్క్, ఎందుకు అడిగావు అని మీనింగ్. సో నో నాట్ అట్ ఆల్ అనాలి. ఓకేనా? అప్పుడు అరుణ్ అన్నాడు, ఇఫ్ యు ఆర్ అన్వెల్ ఐ వుడ్ సెండ్ యూ టు మై అంకుల్ ఈజ్ డాక్టర్ అంటే నీకేమైనా హెల్త్ కానీ బాగోక ఏమైనా నీరసంగా ఉంటే మా అంకుల్ డాక్టర్ నేను తీసుకుని వెళ్తానని, నేను పంపిస్తానని చెప్పడం కోసం అలా అడిగాడు అనమాట. ఎందుకు అడిగాను అడిగితే. సో మొత్తం నో నాట్ అట్ ఆల్ అంటే నో అదేం కాదు, అలాగా ఏం కాదు, బాగానే ఉన్నాను అర్థం. సో నో నాట్ అట్ ఆల్. నెక్స్ట్, మేరీ ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్ ఫిల్మ్ హ్యాజ్ అన్ ఎపిసోడ్ ఆఫ్ లవ్ అట్ ఫస్ట్. తొలి చూపులోనే లవ్లో పడిపోవడం అనేది మనకి ఇండియన్ ఫిల్మ్ యొక్క ప్రతి ఇండియన్ ఫిల్మ్ నుండి ఒక ఎపిసోడ్ గ్యారంటీగా ఉంటుందని అర్థం. సో అట్ ఫస్ట్, లవ్ అట్ ఫస్ట్ సైట్. నెక్స్ట్, ఆసిఫ్ అన్నాడు, యూ లుక్ డిప్రెస్డ్
నువ్వు కొంచెం నిరుత్సాహంగా కనబడుతున్నావు, దీనస్థితిగా కనబడుతున్నాము. వై ఆర్ యువర్ స్పిరిట్స్ డాష్ టుడే, ఈరోజు నువ్వు అంతగా ఉత్సాహంగా ఉండట్లేదు, నీలో ఉత్సాహం తగ్గిందని మీనింగ్. ఆ పరిస్థితిని ఏమంటామంటే అట్ ఏ లో ఎబ్, అట్ ఏ లో ఎబ్. ఓకేనా, అనగారని స్థితి. ఆల్సో కన్నడ ఐ హ్యావ్ టు రైట్ అండ్ 10 sentences యూజింగ్ వర్డ్స్ దట్ ఐ నెవర్ హెర్డ్ బిఫోర్ అన్నాడు. సో నేను ఒక 10 sentences రాయాలి, ఎప్పుడు విననివి, వాటి కోసం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, ఆలోచిస్తున్నాను అని చెప్పి ఆ విధంగా చెప్పు. నువ్వు ఎందుకు అలా ఉన్నావు, నిరుత్సాహంగా ఉన్నావు అడిగితే ఆ సందర్భంలో ఏం ఉపయోగిస్తావు అంటే అట్ ఏ లో ఎబ్ అని ఉపయోగిస్తావు, అట్ ఏ లో ఎబ్. ఇంకొక సెంటెన్స్ అని చూద్దాం. సేపా ఏమన్నదంటే యువర్ బిగ్ మూమెంట్ ఈజ్ క్లోజ్. ఒక గొప్ప క్షణం అనేది మంచి మూమెంట్, మీ యొక్క మూమెంట్ మీరు ఏదైతే కలలు కంటున్నారో ఆ మూమెంట్ అనేది దగ్గరలో ఉంది మీనింగ్. దగ్గరలో ఉందని మీనింగ్ ఏమొస్తుంది, అట్ హ్యాండ్. ఏమవుతుందండి, క్లోజ్ అట్ హ్యాండ్. ఓకేనా, మీరు అనుకున్న మూమెంట్, ఆ గొప్ప క్షణం, మంచి క్షణం అనేది దగ్గరలో ఉందని మీనింగ్ అనమాట. క్లోజ్ అట్ హ్యాండ్ అన్నది. జ్యోతి అనేది హౌ షుడ్ ఐ వెల్కమ్ ఇట్, దాన్ని ఎలాగ స్వాగతించడం అడిగింది. సో మిగతా అంతా అనవసరం, యువర్ బిగ్ మూమెంట్ ఈజ్ క్లోజ్ అట్ హ్యాండ్ అని చెప్పాలి. ఓకేనా, అలాగే ఇందాక ఎట్ ఆల్ చెప్పాను. నాట్ ఎట్ ఆల్ అంటే అస్సలు కాదన్నాడు. అంటే ఆర్ యూ అన్వాల్ అని అంటే నువ్వేమైనా అనారోగ్యంగా ఉన్నావా, నువ్వేం బాగులేవు, నీరసంగా ఉన్నావా అని అడిగితే నో నాట్ ఎట్ ఆల్ అంటే అస్సలు కాదు, అదేమి కాదు అన్న మీనింగ్ అనమాట. ఓకేనా, ఈ విధంగా కొన్ని ఫ్రేజెస్ ఇచ్చి ఆ మీనింగ్ తెలుసుకొని ఆ మీనింగ్స్ మన డిక్షనరీలో ఎక్కడ వెతుక్కొని ఆ ఫ్రేజ్ యొక్క మీనింగ్ బట్టి ఈ మిగతా ఖాళీలన్నింటినీ ఫిల్ చేయమని అడిగాడు అనమాట. ఇప్పుడు మనకి సఫిక్స్ల గురించి ఇవ్వడం జరిగింది. అంటే సఫిక్స్ అంటే ఒక వర్డ్కి చివరన కొన్ని పదాలు చేరిస్తే మరో కొత్త పదం ఏర్పడుతుంది. ఆ చివరన చేరే పదమే సఫిక్స్ అని అంటాం. ఓకేనా, అయితే ఇప్పుడు నౌన్ ఫార్మేషన్లో మనకి లెసన్లో కొన్ని సఫిక్స్లు ఇచ్చాడు, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లోనే సఫిక్స్ల గురించి ఇవ్వడం జరిగింది. సఫిక్స్ అంటే ఒక వర్డ్ చివరన చేరేది, అది చేరడం వల్ల మరో కొత్త పదం ఏర్పడుతుంది. ఇక్కడ చివరిన ఈఎన్సి ఏఎన్సి చేరే పదాలు. చివరిన ఈఎన్సి ఏఎన్సి అంటే నౌన్స్ అనమాట. అంటే నౌన్ ఫార్మేషన్ గురించి ఇచ్చాడు, అది కూడా వెర్బ్ నుంచి నౌన్ ఫార్మేషన్, వెర్బుల నుంచి నౌన్ ఫార్మేషను. అవి కూడా ఎలాగంటే చివరిన ఈఎన్సి ఏఎన్సి అనే సఫిక్స్లు చేరడం వల్ల. నేను ఆల్రెడీ నా ఛానల్లో సఫిక్స్ సంబంధించి వీడియోలు చేస్తున్నాను. ఈఎన్సి ఏఎన్సి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. ఓకేనా, ఇక చూడండి, ఎంజూర్ అంటే ఓర్పుతో ఉండడము. దానికి చివరిన ఇంజూర్ యుఆర్ఈ ఉంటే కొన్నింటికి మాత్రమే ఏవో రూల్స్ అప్లై అవుతాయి తప్ప అన్నింటికి అప్లికబుల్ కాదు. చాలా వరకు ఎక్సెప్షన్స్ ఉంటాయి, మనము ప్రాక్టీస్ చేయడమే. యుఆర్ఈ ఉంటే ఏఎన్సి వస్తుంది, యుఆర్ఈ రిమూవ్ చేసి యుఆర్ఈలో ఈ రిమూవ్ చేసి ఏఎన్సి వస్తుంది. యుఆర్ఈలో చివరిన ఈ ఏఎన్సి వస్తుంది. ఎంజూర్ ఇంజూరెన్స్ ఓర్పు. ఇన్షూర్ యుఆర్ఈ ఉంది, ఈని రిమూవ్ చేసి ఏఎన్సి వస్తుంది, ఇన్సూరెన్స్ బీమా. ఎస్యూర్ యుఆర్ఈ ఉంది, ఎస్యూరెన్స్. ఓకేనా, ఎస్యూరెన్స్ అనమాట. ఇక్కడ యుఆర్ఈలో ఈ రిమూవ్ చేసి ఏఎన్సి వచ్చింది. ఓకేనా, హామీ, ఎస్యూరెన్స్ అంటే హామీ. మెయిన్ ఇక్కడ చూడండి, చివరిన యుఆర్ఈ ఉన్నప్పుడు ఈని రిమూవ్ చేసి ఏఎన్సి రాయాలి. ఇది వెర్బ్, ఇది నౌన్ అయిపోతుంది. నెక్స్ట్ మెయింటైన్గో ఇక్కడ స్పెల్లింగ్ మరొక చూడండి, MEINTAIN మెయింటెనెన్స్ వచ్చేసరికి MEINTENANC చివరిన ఏఎన్సి వస్తుంది. కాకపోతే TEN వస్తుంది, ఇక్కడ TEN వచ్చి చివరిన ఏఎన్సి వస్తుంది. మెయింటైన్కి మెయింటెనెన్స్ ఏఎన్సి వస్తుంది, నిర్వహణ. సిగ్నిఫికెన్స్ చూడండి, సిగ్నిఫికెన్స్ చివరిన కొన్ని సందర్భాల్లో వై వస్తే వై బదులుగా CANC వస్తుంది. అంటే సి వచ్చి ఏఎన్సి చివరిన వస్తుంది, సిగ్నిఫికెన్స్. కొన్ని సందర్భాలు మాత్రం అన్నింటికి అప్లై అవ్వదు. సిగ్నిఫైకి సిగ్నిఫికెన్స్, ఇది వెర్బ్, ఇది నౌను. ఓకేనా, సిగ్నిఫికేషన్ కూడా నౌనే, సిగ్నిఫికెన్స్ కూడా నౌనే. ఓకేనా, నెక్స్ట్ పెరిసిస్ట్లో చివరిన IST ఉంటుంది. IST ఉన్నప్పుడు ఏమవుద్దంటే చూడండి, ENC అరౌండ్, ENC పెర్సిస్టెన్స్. అలాగే ఎగ్జిస్ట్లో చివరిన IST ఉంది, చివరిన IST ఉంటే ENC చేరింది. ఓకేనా, ఎగ్జిస్టెన్స్. ఓకేనా, పెర్సిస్టెన్స్. కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది, ఏంటంటే అసిస్ట్కి చివర IST ఉంది, కానీ ఇక్కడ చేరేది ఏఎన్సి చేరుతుంది. అంటే టెక్స్ట్ బుక్లో ఇది మాత్రం ఇచ్చాడు, మీకు ఎక్స్ట్రా గ్రేడ్ చెప్పాను. అసిస్ట్కి అసిస్టెన్స్ IST ఉన్నప్పటికీ ఏఎన్సి చేరింది. కాబట్టి ఎక్సెప్షన్స్ ఉంటాయి.
ఇక్కడ ఈ రెండు ఒకటే రూల్, చివరిన ఐఎస్టీ ఉంటే ఈఎన్సీ చేరింది, కానీ ఇక్కడ ఐఎస్టీ ఉన్నప్పుడు కూడా ఏఎన్సీ చేరింది, అసిస్ట్కి అసిస్టెన్స్ సహాయం. ఓకేనా. కన్ఫైడ్కి చివరిన ఎఫ్ఐడి ఉంది, ఇక్కడ ఈఎన్సీ చేరింది. ఓకేనా. ఈఎన్సి. ఓకేనా. ఈఎన్సిఈ కాన్ఫిడెన్స్, కన్ఫైడ్కి కాన్ఫిడెన్స్ ఈఎన్సిఈ. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఐడిఈ ఉంది, ఐడిఈ ఉన్నప్పటికి ఏం చేరింది, ఏఎన్సీ చేరింది. కన్ఫైడ్లో ఈ రిమూవ్ చేసి ఈఎన్సీ వచ్చింది, గైడ్లో ఈ రిమూవ్ చేసి ఏఎన్సీ వచ్చింది. చూడండి అక్కడ కన్ఫైడ్ ఈని రిమూవ్ చేసి అండి ఈఎన్సీ పెట్టండి, కాన్ఫిడెన్స్. గైడ్లో ఈ రిమూవ్ చేసి ఏఎన్సీ వస్తుంది, ఎక్సెప్షన్ గైడాన్స్. కన్ఫైడ్కేమో కాన్ఫిడెన్స్, గైడ్కేమో గైడాన్స్, ఏఎన్సీ ఈఎన్సీ. ఓకేనా. ఎబోరెన్స్ ఎప్పటిప్పుడు ఆర్ డబల్ అవుద్ది, ఆర్ఆర్ ఈఎన్సీఈ. అసహ్యం, ఎబోర్కి ఎబోరెన్స్ ఈఎన్సీ. ఈ విధంగా మనకి చివరన వెర్బ్కి చివరన ఈఎన్సీ ఏఎన్సీ చేరడం వల్ల నౌన్లుగా ఏర్పడుతున్నాయి. ఈ ఏఎన్సీ ఈఎన్సీ పదాలు మీకు ఎక్కువ కావాలంటే నా ఛానల్లో సఫిక్స్ అండ్ టాపిక్ ఉంది, అది మీరు వాచ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు పెర్సిస్టెన్స్ అంటే చెప్పలేక మీనింగ్. పెర్సిస్టెన్స్ అంటే పట్టుదల, ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి. సో చివరిన ఈఎన్సీ ఏఎన్సీ కనబడింది అంటే అది నౌను. ఓకేనా. సో విధంగా ఇది వెర్బ్ నుండి నౌన్ ఫార్మేషన్, అది కూడా చివరిన ఈఎన్సీ ఏఎన్సీ చేరిన సఫిక్స్ గురించి ఇచ్చారు కాబట్టి దీన్ని మీరు ఎక్కువగా నేర్చుకోవాలి, ఎక్కువ వర్డ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి డిఎస్సి టెట్కి. నా ఛానల్లో కొన్ని పదాలు మీనింగ్తో సహా ఉన్నాయి, మీరు ఒకసారి ఆ వీడియోని వాచ్ చేయండి. ఓకేనా.